Gauss law అంటే చూద్దాం. Gauss law states that the total number of electric flux crossing through any closed surface is equal to the total number of charges enclosed by the surface. ఇప్పుడు దీన్నే మనము గాస్ లా అంటాం. గాస్ లా అంటే ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్రాసింగ్ త్రూ ద ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, అక్కడి నుంచి మనకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు క్రాసింగ్ అవుతుంది. అది ఆ క్రాసింగ్ అయిన ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ఉన్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది క్రాసింగ్ అయి ఉంటుంది కదా, అది దేనికి ఈక్వల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. సర్ఫేస్లో ఉన్న టోటల్ చార్జెస్కి ఈక్వల్ అయితే దాన్నే మనము గాస్ లా అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సై ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు క్యూ అంటే ఏంది? ఈ సర్ఫేస్ లోపల ఉన్న చార్జెస్ క్యూ. మనకు సై అంటే ఏంది? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్రాసింగ్ త్రూ ద ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ గుండా ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది క్రాస్ అవుతే దాని యొక్క టోటల్ మనం సైతో ఇండికేట్ చేస్తాం. అంటే దాంతో నుంచి ఇది వచ్చింది. గాస్ లా స్టేట్స్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్రాసింగ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. దీని యూనిట్స్ వచ్చేసి కులుమ్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. సై ఈక్వల్ టు ఇక్కడ ఇలా పెడితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ డి ఇంటూ డిఎస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అదే క్యూకి అయితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ డివి ఇంటూ డివి రోవి ఇంటూ డివి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ 2 and 3 in 1. అంటే ఈ 2ని 3ని తీసుకొని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సై అంటే ఏంది? ఇది క్లోజ్డ్ ఇంటిగ్రల్ డి ఇంటూ డిఎస్ ఈక్వల్ టు క్యూ అంటే ఏంది? క్లోజ్డ్ ఇంటిగ్రల్ రోవి ఇంటూ డివి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. అకార్డింగ్ టు ద డైవర్జెన్స్ థీరం ప్రకారం ఏంది మనకు లాస్ట్ వీడియోలో డైవర్జెన్స్ థీరం అంటే ఏంది, స్టోక్స్ థీరం అంటే ఏంది, లాప్లాస్ అవన్నీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లోజ్ ఇంటిగ్రల్ ఏ ఇంటూ డిఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఇంటూ ఏ డివి. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 4. ఈ ఈక్వేషన్ 5ని తీసుకొని ఈ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇంటిగ్రల్ డెల్ ఇంటూ డి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోవి ఇంటూ డివి. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఇప్పుడు దీనికి మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది? ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ డి క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ఇంటిగ్రల్ డి అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమొస్తుంది? డెల్ డి ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ మనకేముంటుంది? వి ఉంటుంది. మనకి ఇది కదా, ఇది ఇంటిగ్రేషన్. అదే డిఫరెన్షియేషన్లో ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ డెల్ డి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోవి డివి కదా. ఇటు ఉంది కదా, డెల్ రాసిన డి రాసిన ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు వి ఉంటుంది. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, రోవి అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే వి ఉంటుంది. వి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డెల్ డి ఈక్వల్ టు రోవి. ఇదే మనకు డిఫరెన్షియేషన్. ఇదే రాసిన. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఫ్రమ్ ఈక్వేషన్ 7 గాస్ లా states that the divergence of electric flux density is equal to the volume charge density. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ గాస్ లా అనేది మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏంది? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ దేనికి ఈక్వల్? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఇది వచ్చేసి దీన్ని వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ 7 ఈజ్ కాల్డ్ యాజ్ గాస్ లా ఆర్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ 7ని మనం గాస్ లా అంటాం, లేదంటే ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం. ఇన్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం. అదే ఫ్రమ్ ఈక్వేషన్ 4 ఈజ్ కాల్డ్ గాస్ లా ఆర్ ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ ఇంటిగ్రల్. ఈక్వేషన్ 4ని మనం ఏమంటామంటే ఫస్ట్ మ్యాక్సిమల్ ఆర్ ఇది వచ్చేసి ఇంటిగ్రల్లో ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం. ఫ్రమ్ అండ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గాస్ లా. అంటే గాస్ లా నుంచి ఇది వచ్చిందనమాట. దిస్ ఈజ్ అబౌట్ గాస్ లా. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. లిమిటేషన్స్ ఆఫ్ గాస్ లా. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫ్లక్స్ క్యాలిక్యులేషన్స్. అంటే ఫ్లక్స్ అనేది ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసేదానికి గాస్ లా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు క్లోజ్డ్ సర్ఫేస్ కాల్డ్ గాషియన్ సర్ఫేస్. ఇది దేనికి అప్లై అవుతుంది అంటే క్లోజ్డ్ సర్ఫేస్కి అప్లై అవుతుంది. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ని ఏమంటామంటే మనము గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇట్ ఈస్ అప్లికబుల్ సిమెట్రిక్ సర్ఫేసెస్ ఓన్లీ ఈ వచ్చేసి సిమెట్రిక్ అంటే ఏంది? సేమ్. అంటే ఇప్పుడు రెండు సర్ఫేసులు సేమ్ ఉంటేనే దానికి ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఫ్లక్స్ ఫర్ ద ఫాలోయింగ్ పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ ఛార్జ్. వాల్యూమ్ ఛార్జ్ అయినా అనొచ్చు, ఇదైనా అనొచ్చు. అంటే పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, అదే వాల్యూమ్ ఛార్జ్. వాల్యూమ్ అంటే మొత్తం, ఒక రూమ్ మొత్తం అనుకోండి. ఇలా మనం ఈ దీంట్లోకి యూజ్ చేస్తాం అనమాట ఈ గాస్ లా అనేది. దిస్ ఈజ్ అబౌట్ గాస్ లా. నెక్స్ట్ వీడియోలో
వన్ బై వన్ పాయింట్ ఛార్జ్ యొక్క ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్, దాని ఎక్స్ప్లెనేషన్స్ ఒక్కొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.